దేవుని సహాయం కోరుకోవాలి. ఇబ్బందికరమైన వాతావరణం మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన మనం చేయటం నేర్చుకోవాలి, మోకరించటం అనేది నేర్చుకోవాలి. పౌలు గారి కష్టకాల సమయంలో 270 మందిని ఆదరించగలిగాడంటే ఒకటే ధైర్యం. ఏంటి ధైర్యం? ప్రార్థన. అందులో ఉన్నటువంటి 270 మందికి లేనటువంటి ధైర్యం ఈయనకి ఎలా వచ్చింది? కూడా సైనికులు వెళ్తూ ఉన్నారు. ఈ దొంగలందరినీ వాడలో తీసుకువెళ్తున్న సైనికులు ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. ఆ వాడ నాయకుడు నావికులు ఉన్నారు. ఆ వాడ నావికులకు లేనటువంటి ధైర్యం వాడ నడపడం చేత కానిటువంటి పౌలు గారికి ఎలా కలిగిందంటే దేవుని సహాయం వల్ల కలిగింది. ఆ వాడ నడిపేవారు కూడా భయపడతా ఉన్నారు. ఇక అయిపోయింది మన చరిత్ర, మనం చనిపోతామని అందరూ కూడా భోజనం కట్టేసి భోజనాలు చేయకుండా ఉపవాసాల చేత ఎవరికి వారు ఏడుస్తూ ఉంటే పౌలు గారు అన్నాడు, 14 రోజులు అయిపోయింది నేటి వరకు మీరు భోజనం చేసి. కాబట్టి ధైర్యంగా ఉండండి, మనం ఎవ్వరం చనిపోం, అందరూ క్షేమంగా ఉంటాం. మనకు దేవుని యొక్క సహాయము ఉన్నది కనుక ఎవరం చనిపోం. అందరినీ ధైర్యపరిచాడు. అందుకే చెప్పగలగాలి అన్ని వేళల్లో మనం, నేను దేవుని సహాయం వలన నేటి వరకు నేను నిలిచి ఉన్నానని చెప్పాలి. మనం ఇలా ఉన్నామంటే, ఈ స్థితిలో మనం నిలబడగలిగామంటే ఇది కేవలం దేవుని సహాయం అని చెప్పాలి. మన జ్ఞానము కాదు, తెలివి కాదు, డబ్బు కాదు, రికమెండేషన్లు కాదు, పలుకుబడులు అసలే కాదు. మరి దేని వల్ల మనం ఇలాగున్నాం? దేవుని యొక్క సహాయము వలన. ఆయన సహాయం ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం నిలబడే శక్తి దేవుడు మనకు దయచేస్తాడు. ఆశ ప్రార్థన చేస్తాడు, అయ్యా విస్తారమైన సైన్యం వచ్చేస్తా ఉంది అన్నాడు. మరి విస్తారమైన సైన్యం అనే పదాన్ని వాడు, చాలా సైన్యం, మేము కొద్దిగా ఉన్నాం, మేము తప్పించబడాలంటే ఏం చేయాలి? నీకన్నా ఈ పరిస్థితుల్లో ఎవరు లేరు. ఆ మాట మీరు గమనించారా? నీకన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఏ పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయగలడు? ఏ సందర్భాల్లో దేవుడు మనకు సహాయం చేయగలడు? ఒక ప్రవాహము లాంటి జనం, ఒక ప్రవాహము లాంటి శోధన మన మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన సహాయం కోరితే దేవుడు సహాయం చేయగలడు. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే 13వ వచనంలో కూషీయులు ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజల ముందు నిలవలేకపోయారు అని ఉంది. ఎందుకు నిలవలేకపోయారంటే గనక యెహోవా భయము చేత, ఆయన సైన్యము భయము చేతను పారిపోయిరి అని ఉంది. దేవుని ప్రజల ముందు ఎందుకు నిలబడలేకపోయారు? అందులో ఎవరైనా చూసి భయపడిపోయారా? అంతవరకు లేనటువంటి భయం శత్రువులకి వీళ్ళని చూస్తే ఎందుకు కలిగిందట? అంటే వీళ్ళ బలవంతులైనా, జ్ఞానవంతులైనా, తెలివైనవరైనా కాదు. మరి ఎవరిని చూశారు వాళ్ళు? దేవుని యొక్క మహాప్రభావాన్ని కూషీయులు చూశారు. అది చూసినప్పుడు వారు నిలవలేక పారిపోయారు. ఎన్నో సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేసినమాట. మొదటి సమూయేలు 7:12లో సమూయేలు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ తప్పు వారిది కాదు, క్షమించు, నేనే చేశానని నేను ఒప్పుకుంటాను. అయితే ఈ ప్రజలకు సహాయం చే, ఫిలిస్తీన్లు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేసి ఓడిపోతూ ఉన్నారు. నువ్వు సహాయం చేస్తే, మీరు ఉపకారం చేస్తే ఈ ప్రజలు జయం పొందుతారు. వాళ్ళు యుద్ధాలు చేసి 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 అలసిపోయారు. వాళ్ళల్లో చాలామంది నష్టపోయారు, అనేకులు చనిపోయారు. నువ్వు సహాయం చేస్తే వాళ్ళకి క్షేమం కలుగుతుంది అని సమూయేలు దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ప్రజలు చేయవలసిన యుద్ధం దేవుడు చేశాడు. వారి మీద ఉరుములు మెండుగా కురిపించి వారిని తవరేశాడు అని బైబిల్లో ఉంది. అప్పుడు ఆ సమూయేలు గారు ఒక జ్ఞాపకార్థ సూచనగా ఇంతవరకును యెహోవా మనకు సహాయము చేస్తున్నని చెప్పాడు. ఇంతవరకును యెహోవా మనకు సహాయం అనే, ఇంతవరకును. పౌలు గారు ఏమంటా ఉన్నాడు? నేటి వరకును అంటాడు. ఇంతవరకును ప్రభు మనకు సహాయం చేశాడు. నేటి వరకును నేను ఇంకా ప్రాణములతో నిలిచి ఉన్నానని పౌలు గారు అంటే, సమూయేలు గారు అంటాడు ఇంతవరకును యెహోవా మనకు సహాయం చేశాడు. భక్తులందరూ ఎవరి మీద ఆధారపడ్డారు? వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళు ప్రవక్తలు కావచ్చు, స్వార్థికులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆదిమ సంఘ విశ్వాసులు కావచ్చు, వీళ్ళందరూ దేని మీద ఆధారపడేవారంటే దేవుని సహాయం మీద వారు ఆధారపడ్డారు. అందుకని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, నేటి వరకు